పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి మిలిటరీ అధికారులు ఇప్పుడు ఒక్కొక్కళ్ళు సీనియర్‌లు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు పహల్గామ్ ఇన్సిడెంటు పాకిస్తాన్ సైన్యానికి తెలీదు. ఐఎస్ఐకి చెప్పి తీవ్రవాదులు చేసిన దాడది. పాకిస్తాన్‌కి అది తెలియగానే షాక్ తింది. వెంటనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంది. ఈ ప్రిపరేషన్ లోపే నరేంద్ర మోడీకి ఒక లెక్కుందన్నది మేము అర్థం చేసుకున్నాం. అక్కడ మనిషి చనిపోయిన తర్వాత 21 రోజులకి ఆళ్ళకి కర్మకాండాలు జరుగుతాయి. ఆ కర్మకాండాల రోజులోపు కొట్టేస్తాడని మాకు తెలుసు. కానీ మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అమెరికా నుండి ఒత్తిడి తెచ్చాం. రష్యా నుండి ఒత్తిడి తెచ్చాం. గల్ఫ్ దేశాల నుండి ఒత్తిడి తెచ్చాం. అసలు ఏం చేస్తామన్నది ఆళ్ళకెవరికీ చెప్పలేదంటే, తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పాము. బట్ వాళ్ళు అడిగితే ఏం చేస్తామన్నది ఎవరికీ చెప్పలేదు. వాళ్ళు నేరుగా మీరేమన్నా చేయబోతున్నారా అని అడగరు. అడిగితే గనక వాళ్ళ పరువు పోతుంది కాబట్టి అడగలేదు. మాకు కొంత సమాచారం ఇద్దామని ఆళ్ళు చేసిన ప్రయత్నంలో వల్ల కాలేదు. మేము వాళ్ళ ద్వారా చేసిన ప్రయత్నం వల్ల కాలేదు. మా జోలికి రావద్దని చెప్పించాం. భారతదేశం నోరు మెదపలేదు. చేస్తామని చెప్పలా, చెయ్యమని చెప్పలేదు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా 21 రోజుల తర్వాత విరుచుకుపడింది. పట్టణాల మధ్యలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ అది కూడా లాహోర్లు, కరాచీలు లాంటి చోట్ల కొడతారని మేము ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కొట్టొదిలిపెట్టింది. ఆ వెంటనే మళ్ళీ ఇక మరి మా దేశంలో ప్రజల నుండి వ్యతిరేకత వస్తది కాబట్టి డ్రోన్‌లు, మిస్సైల్‌లు ఇవన్నీ అటాక్ చేశాం. ఒక్కటి కూడా ఇండియాలోకెళ్ళకపోవడం మాకు షాకింగ్ పరిణామమైంది. దాంతో ఇక వాళ్ళు కొట్టారు, మేము కొట్టాము, చెల్లుకు చెల్లు అని చెప్పేసి అమెరికా చేత మేము చెప్పిద్దాం అనుకుంటే, అమెరికా అడిగినా కూడా చెల్లుకు చెల్లు అనేమి చెప్పకుండా ఉన్నట్టుండి ఇండియా వచ్చేసి మా ఎయిర్ బేస్‌లు కొట్టిపడేసింది. మా యుద్ధ విమానాలుండే ప్లేసులు కొట్టేసింది. ఏకంగా కైరానా హిల్స్‌నే కొట్టేసింది. ఏకంగా నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్‌నే కొట్టేసింది. అంటే అమెరికా అక్కడ ఉంటదని పాకిస్తాన్‌కే కాదు భారతదేశానికి కూడా తెలుసు. ఆ ప్రాంతంలో అణుస్థావరం ఉందని తెలుసు. కానీ అక్కడే కొట్టింది భారతదేశం. దాంతో ఉలిక్కిపడ్డ మా వాళ్ళ వంతయింది. మా సైనిక అధికారులు అనేక మంది మసీదుల్లోకెళ్ళి ప్రార్థనలు చేస్తా కూర్చున్నారు. యుద్ధంలో ఏం చేయాలో అర్థం గాక అన్నటువంటిది వెటరన్ సైనిక అధికారులు అధికారికంగా ఇప్పుడు సోషల్ మీడియా ఇంటర్వ్యూలో చెప్తున్నారు.